హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఓవర్ నైట్ సోక్డ్ రోల్డ్ ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఫుడ్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో ఇది చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. వరల్డ్ వైడ్గా ఎంతోమంది ఫాలో అవుతున్న ఫుడ్ ఇది. దీనికోసం ముందు రోజు నైట్ అంటే రేపు బ్రేక్ఫాస్ట్కి ఈ రోజు నైట్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ని తీసుకోవాలి. ఇన్స్టెంట్ ఓట్స్ కాదండి, రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ ఓట్స్ హైలీ ప్రాసెస్డ్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఓట్స్ మునిగే అంతా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టోన్డ్ మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. బాదం మిల్క్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఒక 20 to 25 బాదామ్స్ని నానబెట్టి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. చియా సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. చియా సీడ్స్ డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మజిల్ బిల్డింగ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. చియా సీడ్స్ అనేది అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి. ఒకవేళ మీకు అవైలబిలిటీ లేదనుకుంటే చియా సీడ్స్ స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇలా ఒక మూత పెట్టి కవర్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మూత తీసి చూస్తే ఓట్స్, చియా సీడ్స్ చక్కగా నానుంటాయి. జనరల్గా కుక్ చేసుకున్న వాటికన్నా నానపెట్టుకొని తింటే దాని న్యూట్రిటివ్ వాల్యూస్ బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని, ఒకవేళ ఓట్స్ మరీ డ్రైగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా మిల్క్ని యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే నేను తీసుకున్న 1/2 కప్ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది. పాలు యాడ్ చేసుకోవటం అనేది మీ చాయిస్ అండి. మీరు గట్టిగా తినాలనుకుంటే పాలను కొద్దిగా తగ్గించుకోవచ్చు, లేదా పాలను ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ కోసం మీకు ఇష్టమైన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ని, యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి తీసుకుంటున్నాను. అలాగే పోమోగ్రానైట్ని కూడా యూజ్ చేస్తున్నాను. వాల్నట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. నట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంతసేపు స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే డేట్స్, కిస్మిస్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే మీకు సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో 1 స్పూన్ హనీని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డేట్ సిరప్ ఉంటే యూజ్ చేయొచ్చు, మేపిల్ సిరప్ వాడచ్చు, బెల్లమైనా వాడచ్చు. బట్ షుగర్ని మాత్రం యాడ్ చేయొద్దు. ఒకవేళ ఇవేమీ యాడ్ చేయకపోయినా ఓట్స్, పాలు, ఫ్రూట్స్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అంతేనండి, స్టవ్ కూడా ఆన్ చేయకుండా ప్రిపేర్ చేసుకున్న మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. దీన్ని మనం మార్నింగ్స్ టైం సరిపోవటం లేదు అన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ని వీక్లో 5 times ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని చేంజ్ చేసుకుంటూ తింటాను. ఒకవేళ మీరు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంటే ఖచ్చితంగా మార్నింగ్స్ దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.